గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ పద్మ మహాపురాణం 31వ భాగం పాపముల ఫలము తెలుసుకుందాం. సూతుడు ఇలా పలికెను. ప్రయాగ, పుష్కర, వారణాసి, అర్ఘతీర్థము అను ఈ 4 తీర్థములు ఉత్తమ స్థానమును పొందినవి. పూర్వము పాంచాల దేశంలో విదురుడనే క్షత్రియుడు ఉండేవాడు. అతడు లోభము, అవివేకము వలన ఒక బ్రాహ్మణుని చంపెను. శిఖ, జంధ్యము, తిలకము లేకుండా భిక్ష కోసం తిరుగుతూ బ్రహ్మజ్ఞుడు సురాపానము చేయువాడు వచ్చాడు, భిక్ష వెయ్యండి అని యాచించెను. ఈ విధముగా అతడు ఇంటింటికి తిరుగుతూ యాచించసాగెను. ఇలా ఒక దగ్గర నుంచి మరొక దగ్గరికి వెళుతూ సమస్త తీర్థములను దర్శించినా కూడా బ్రహ్మహత్యా పాతకము అతనిని వదలలేదు. అలా పాపి అయిన విదురుడు దుఃఖ శోక సమన్వితుడై తేజస్సు దహించుచుండగా ఎండలు మండుట వలన ఒక చెట్టు నీడలో కూర్చునెను. మగధ దేశంలో చంద్రశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. మహామోహ పీడితుడై తన గురువును చంపెను. ఆ దుష్టుని బంధుగణాలు, మిత్రులు పరిత్యజించిరి. అతను కూడా అలా తిరుగుతూ విదురుడున్న ప్రదేశమునకు వచ్చెను. బ్రాహ్మణ సూచకములైన శిఖ, జంధ్యము, తిలకము వంటి చిహ్నములు ఏవీ లేకుండెను. అతనిని చూసి విదురుడు శూన్య మనస్కుడవై దురదృష్టంతో ఇక్కడికి వచ్చిన నీవెవరు? బ్రాహ్మణ చిహ్నములు లేకుండా ఎందుకు నీవు ఈ భూమిపై తిరుగుచున్నావు అని ప్రశ్నించెను. ఈ విధముగా ప్రశ్నించిన విదురునకు చంద్రశర్మ పూర్వము తాను చేసినవన్నీ క్రమముగా చెప్పెను. అలాగే గురువు ఆశ్రమంలో ఉంటూ తాను చేసిన పాపమును ఇలా చెప్పెను. పూర్వము మహావేశము వలన నేను నా గురువును చంపాను. అందుకే నేను ఈ దుస్థితిని పొందాను. ఆ విధముగా చంద్రశర్మ తన గురించి చెప్పి విదురునితో నీవెవరు? బహు దుఃఖముతో ఈ చెట్టు నీడలో ఎందుకు కూర్చున్నావు అని అడుగగా విదురుడు సంగ్రహముగా తన గురించి చెప్పెను. ఇలా ఉండగా బహుపాతకములచే పీడింపబడుచున్న వేదశర్మ అను ద్విజుడు అక్కడికి వచ్చెను. విదురుడు చంద్రశర్మలు ఇరువురు నీవెవరు, ఎందుకు ఇలా తిరుగుతున్నావు అని వేదశర్మను అడిగారు. వేదశర్మ వారితో తన కథను ఇలా చెప్పెను. నేను ఆగమ్యగమనమును చేశాను. లోకము, బంధువులు, మిత్రులు నన్ను వెలివేశారు. ఆ పాపము వలన ఇలా ఈ భూమిపై తిరుగుతున్నాను అని తాను చేసినదంతా చెప్పెను. ఆ సమయంలో వంజలుడను వైశ్యుడు అక్కడికి వచ్చెను. అతడు సురాపానం చేసేడివాడు, గోహత్య కూడా చేశాడు. వారు ముగ్గురు అతని విషయము అడిగినప్పుడు వంజలుడు ఉన్నది ఉన్నట్టుగా అంతా చెప్పాడు. ఈ విధముగా 4 పాపాత్ములు ఒక చోట కలుసుకున్నారు. భోజనాచ్ఛాదనములు వీరెవరు ఒకరితో ఒకరు పంచుకోలేదు. ఒకే ఆసనములో కూర్చునేవారు కారు, ఒకే మంచంపై పడుకునేవారు కారు. ఈ విధముగా వారు దుఃఖితులై ఎన్నో తీర్థములను సేవించిరి. కానీ వారి పాపము మాత్రం నశించలేదు. తీర్థములకు మహాపాతకములను నశింపచేసే శక్తి లేదు. వారు 4 తీర్థములకు తిరుగుతూ కాలాంజర పర్వతమును చేరిరి. రేవా తీర్థ మహత్యము. మహాపాపాత్ములైన వీరు 4 దుఃఖితులై కాలాంజరములో వసించుచుండిరి. అట్లుండగా సిద్ధుని వలె ఉన్న ద్విజోత్తముడు అక్కడికి వచ్చెను. వీరిని చూసి మీరెందుకు దుఃఖపడుచున్నారని అడిగెను. సర్వజ్ఞాన విశారదుడైన ఆ సిద్ధునికి తమ దుఃఖమునకు కారణం అంతయు చెప్పిరి. ఆ మహాప్రాజ్ఞుడు వారు చేసిన మహాపాతకమునన్నింటినీ తెలుసుకొని వారి యందు కృప కలిగి ఇలా పలికెను. మహాపాపములు చేసిన మీరు సోమవారం నాడు వచ్చే అమావాస్య తిథిలో ప్రయాగ, పుష్కర, అర్ఘ తీర్థము, వారణాసి తీర్థములకు వెళ్ళండి. ఇక్కడ ప్రవహించు
ప్రవహించుచున్న గంగానదిలో మీరు స్నానమాచరించండి. తప్పక మీరు పాప విముక్తులు అగుదురు. పాప పీడితులైన వారందరూ ఈ సిద్ధునికి నమస్కరించి అతను ఆజ్ఞాపించినట్లు కాలాంజరము నుంచి వెంటనే బయలుదేరిరి. వారందరూ మొదట వారణాసికి వెళ్ళి అక్కడ స్నానమాచరించి అనంతరము ప్రయాగ, పుష్కర, అర్ఘ తీర్థములకు వెళ్ళి అమావాస్య నాడు వచ్చిన సోమవారమున అక్కడ కూడా స్నానమాచరించి మహాపాపముల నుండి విముక్తులైరి. విదురుడు, వేదశర్మ, చంద్రశర్మ, వంజుల గంగానదిలో పర్వదినాన స్నానమాచరించిరి. స్నానమాత్రము చేత వారు గోహత్యాది పాతకముల నుండి విముక్తులైరి. బ్రాహ్మణ హత్య, గోహత్య, మద్యపానము వంటి మహాపాతకములచే కలుషితమైన ఆ తీర్థములు 4 నలుపెక్కినవి. అలాగే అవి నల్లని హంసరూపములను పొంది ప్రపంచమంతా తిరిగినవి. సమస్త తీర్థములలోనూ స్నానం చేసినవి. ఎన్ని తీర్థములలో స్నానం చేసినను వాటికి పట్టిన నలుపు వర్ణం పోలేదు. అత్యంత పుణ్యతీర్థములలో పునః స్నానం చేసినను ఇతరుల పాపముల వలన వాటి కంటిని అంటిన నలుపు వర్ణం మాత్రము పోలేదు. ఈ తీర్థములు హంసరూపములో ఏ తీర్థములలో మునిగినవో వాటి వెనుకే మిగిలిన తీర్థములు కూడా దుఃఖితులై హంసరూపములో వెళ్ళుచుండెను. స్త్రీల రూపములో పాతకములు వీటి వెనుకే తిరుగుచుండెను. ఈ విధముగా ఆ హంసలు 68 తీర్థములలో మునిగినవి. పాతకముల వలన అకులిత మానసులైన ఆ హంసలు పాపనాశనము కోసం మహాతీర్థమునకు సమానమైన మానస తీర్థమునకు వెళ్ళినవి. అక్కడ స్నానము చేసినను ఆ పాపము పోలేదు. మానస తీర్థం లజ్జతో హంసరూపం పొందినది. పాపములతో నిండి ఉండడం వలన అది నలుపు వర్ణం కలిగినది. దానినే నీవు మొదట చూసినది. హంసరూపం ధరించిన తీర్థములన్నీ మానసముతో సహా పాపములను నశింపచేయు రేవా నదీ తీరమున చేరినవి. దేవతలు సిద్ధులచే సేవింపబడిన రేవ మరియు కుబ్జ సంగమములో స్నానం చేసినంత మాత్రమున అవి పాపముల నుండి ముక్తి పొందినవి. అంతటితో వాటి శరీరమునకు అంటిన పాతకముల వలన నలుపు వర్ణం పోయి శుద్ధిని పొందినవి. ఏ తీర్థములకు వెళ్ళి స్నానము చేసినను నలుపు వర్ణం పోలేదు చూడండి అని పాతకముల రూపములోనున్న ఆడహంసలు నవ్వినవి, గేలి చేసినవి. అయితే కుబ్జానది సంగమ తీర్థమును అగ్నిలో వాటి పాపములన్నీ దహింపబడినవి. పాపముల రూపములో ఉన్న శ్రీహంసలు కూడా మరణించెను. బ్రహ్మహత్య, గురుహత్య, మద్యపానము, అగమ్యాగమన పాపము రేవ, కుబ్జ నదుల సంగమంలో స్నానం చేయుట వలన నశించినవి. దీని మహిమ అంతటిది. ఆ నదీ తీరంలో మరణించినవన్నీ పాపములు నశించినవి. హంసరూపంలోనున్న 68 తీర్థములు అట్లు సంచరించుచుండెను. ఆ 4 తీర్థములు ప్రయాగ, పుష్కర, అర్ఘ, వారణాసి పాపనాశకమైన తీర్థములు. అయితే బ్రహ్మహత్యా దోషము వలన ఇవి భూమిపై ఉన్న ఇతర తీర్థములకు వెళ్ళినను వాటి పాపములు నశించలేదు. వాటికి అంటిన ఘోరమైన పాతకము పోవకపోవడంతో వాటి శరీరము యొక్క నలుపు అట్లే ఉన్నది. దానితో శ్రీహంసల రూపంలో ఉన్న పాపములు వాటిని చూసి పరిహసించెను. కుబ్జ సంగమం సమీపించినంత అంతటి గొప్ప దుఃఖము పాపము భస్మమైనది. అప్పుడు ఆ స్త్రీలు మరణించిరి. బ్రహ్మహత్య, గురుహత్య, సురాపానము, అగమ్యాగమనము మొదలైన పాతకములన్నీ కుబ్జా సంగమ జలములో భస్మమయ్యెను. ఆ నదీ తీరమున మరణించిన వారు భస్మమైరి. 68 తీర్థములు హంసరూపమును పొందినవి. వాటితో వచ్చిన మరి ఒక హంస మానస తీర్థముగా తెలియుము. సకల పుణ్యతీర్థములలో పరమపుణ్యతీర్థమున తీర్థములకు రాజుగా ఏర్పడినది.
ప్రయోగ ఇంద్రుని ముందు రాజైనది. రేవా నది కనబడనంత వరకే మిగిలిన తీర్థములు ప్రకాశించును. గొప్పగా చెప్పుకుందురు. బ్రహ్మహత్యాది మహాపాతకములు నశింపచేయు ప్రభావము రేవా నదికి ఉన్నది. పుణ్యప్రదమైన కపిలా సంగమం, రేవా సంగమం, మేఘనాథ సంగమం, ఊరు సంగమం ఇవన్నీ మహాపాతకములను నశింపచేయును. అయితే మహాపుణ్య మహాధన్య అయిన రేవ అంతటా లభించదు. ఓంకార క్షేత్రములోను, భృగు క్షేత్రములోను, నర్మదా కుబ్జ సంగమంలోను, మహిష్మతి ఎందు కూడా మానవులకు దేవతలకు కాని లభించుట దుర్లభమే. అలాగే విఠంక సంగమంలోను, శ్రీకంఠంలోను, మంగళేశ్వరంలోను కూడా దేవతలచే నిండియున్న పుణ్యప్రదం అయిన రేవానది లభించుట దుర్లభమే. రేవాతీర్థములకు తల్లి పాపముల రాసులకు నశింపచేయును. రేవాతీర్థములకు తల్లి పాపముల రాసులను నశింపచేయును. ఈ నది ప్రవహించు చోట 2 తీర్థముల మధ్య ఎక్కడ స్నానం చేసినను యాగమును చేసిన ఫలమును పొందును. ఈ నది ప్రవహించు ప్రదేశంలో ఎక్కడ ఉన్నను సుఖమును పొందును. నీవు అడిగినదంతయును చెప్పి తిని. రేవాతీర్థము సకల పాపములను నశింపచేయును. పరమ పుణ్యప్రదము. వినువారికి ఉత్తమ గతిని ప్రసాదించును. ఈ విధముగా చెప్పి ప్రాజ్ఞుడైన కుంజలుడు 3వ పుత్రునితో ఇలా పలికెను. విజ్వలుని అనుభవములు. ఓ విజ్వల, ఈ భూమిపై సంచరించు ఆశ్చర్యం కలిగించు మహా అద్భుతమైన దృశ్యమును ఏదైనా చూశావా? చూసినచో దానిని నాకు తెలుపుము. ఓ సువ్రత, ఆహారం సంపాదించుటకు ప్రయాసపడి ఏ దేశాలకు వెళ్ళావు? ఏ విచిత్రములు అక్కడ చూశావో వాటినన్నిటినీ నాకు చెప్పు అనెను. అప్పుడు విజ్వలుడు ఇలా పలికెను. మేరుగిరి శిఖరముపై ఫలపుష్పభరితమైన దివ్య వృక్షములు కలిగిన ఆనందమను వనము ఒకటి ఉన్నది. ఆ వనము దేశగణాలలోను, ఆ వనము దేవగణాలతోనూ, మునుల సమూహములతోనూ, సిద్ధులతోనూ, చక్కని రూపము గల అప్సరసలతోనూ, గంధర్వులు, కిన్నెరలు, ఉరగములతోనూ నిండి ఉన్నది. అనేక వాపీకూప తటాకములతోనూ, సెలయేరులతోనూ, దివ్యమైన నదీ ప్రవాహములతోనూ ఆనందవనము ప్రకాశించుచున్నది. హంసల వలె ఎగురునవి, కుంద పుష్పముల వలె తెల్లనివి, చంద్రుని వలె ప్రకాశించునవి ఉన్న విమానములు కోట్ల కొలది ఉన్నవి. మేఘధ్వని నినాదములతోనూ, రమ్యమైన గీతముల పాటల ధ్వనులతోనూ అంతటా కోలాహలముగా ఉంది. తుమ్మెదల ధ్వనులతో అంతటా మధురముగా ఉన్నది. సంపంగి, చందనము, ఫలవృక్షములు, పుష్పవృక్షములతో ఆనందవనము ప్రకాశించుచున్నది. అనేక పక్షుల కలకల రావములతో ఉన్న ఆనందవనమును నేను చూశాను. సాగరము వలె ఉన్న పెద్ద సరస్సు ఒకదాన్ని ఆనందవనంలో చూశాను. పుణ్యవంతమైన నిర్మల జలముతో నిండిన ఆ సరస్సు జల జంతువులతోనూ, హంసకారండములతోనూ, సువాసనాభరితమైన పద్మములతోనూ ఆనందవనము మధ్యలో విలసిల్లుతుంది. అనేక మంది దేవతలతోనూ, గంధర్వులతోనూ, కిన్నెరులు, గంధర్వులు, చారణులు, ముని బృందాలతోనూ అలంకరించబడినది. అనగా అక్కడికి వచ్చెదరు అని అర్థం. తండ్రి, అక్కడ చెప్పనలవి కాని ఒక వింత దృశ్యాన్ని చూశాను. కలిశముతో శోభించుచు ఛత్రము, దండము, పతాకములచే కూడి ఉన్న దివ్య భోగములతో నిండిన విమానమున్నది. కిన్నెరలు, గంధర్వులు, అప్సరసలతో శోభించుచున్నది. మహాసిద్ధులు, వేదవేత్తలైన ఋషులచే స్తుతింపబడుచున్న ఒక సుందర రూపుని చూశాను. అతనితో సమానమైన రూపం కలవారు ఎవ్వరూ లేరు. సర్వాభరణ భూషితుడు, శుభకరమైన అంగములు కలవాడు, దివ్యమాలా విభూషితుడు
అయిన అతని శరీరంపై మహారత్నములచే చేయబడిన మాల విరాజిల్లుతుంది. అతని సమీపంలో ఒక స్త్రీ నిలబడి ఉన్నది. ముత్యముల హారములను కంకణములను ధరించిన ఒక సుందరిని అతని సమీపంలో చూశాను. దివ్య వస్త్రములను ధరించి దివ్య చందనములచే లేపిత అయిన ఆ స్త్రీ వద్దకు స్తోత్రము చేయబడుచు గానము చేయబడుచు ఆ పురుషుడు అచ్చటికి వచ్చెను. రతీదేవికి సమానమైన రూపము కలిగిన ఆ స్త్రీ లావైన శ్రోణిలతోనూ లావైన పయోధరములతోనూ సన్నని నడుముతోనూ సర్వాభరణములతోనూ శోభిస్తూ అత్యంత సుందరముగా ఉండెను. రూప లావణ్యములలో ఒకరికొకరు సాటి అయిన వారిద్దరిని నేను చూశాను. రూపలావణ్యము మధురమైన వారిరువురు విమానములో సరస్సు వద్దకు వచ్చిరి. పద్మముల వంటి కన్నులు గల వారిరువురు విమానము దిగి ఆ సరస్సులో స్నానం చేసిరి. తరువాత వారిరువురు మహా ఆయుధములను తీసుకొని పరస్పరము చెరపట్టిరి. అంతట వారి వలనే ఉన్న 2 శవముల నేలపై పడినవి. ఆ శవములు దేవరూపముతో సాటి వచ్చుచున్నవి. పురుషుని రూపం ఎట్లు ఉన్నదో ఆ శవము కూడా అట్లే ఉన్నది. భార్య రూపం ఎట్లు ఉన్నదో ఆ స్త్రీ శవము కూడా అట్లే ఉన్నది. అంతటా ఆ యువతి స్త్రీ శవము యొక్క మాంసమును కత్తితో కోసి రక్తభూయిష్టమైన మాంసపు ఖండములను భక్షించుచుండెను. పురుషుడు కూడా పురుష శవము నుంచి మాంసమును కోసి తినుచుండెను. వారిరువురు సంతృప్తి కలిగినంత వరకు తిని తరువాత సెలయేటి నీరు త్రాగి తృప్తి చెందిరి. ఈ విధముగా కొంత సమయం అచ్చట ఉండి తర్వాత విమానంలో వెళ్ళిపోయిరి. తండ్రి, అచ్చట రూప సౌభాగ్య సంపన్నులైన మరొక 2 స్త్రీలను చూశాను. వారిరువురు ఉత్తమ లక్షణములు కలిగి ఉన్నారు. వీరిద్దరూ ఈ ప్రదేశమునకు వచ్చి స్త్రీ పురుషులు ఇద్దరూ నిత్యము మాంసమును భక్షించుచు చున్నప్పుడు వికటాట్టహాసం చేయుచుండిరి. నా ఎదురుగానే వారు ప్రతిరోజు స్నానం చేస్తూ మాంసమును తింటూ గడిపిరి. మరొక 2 స్త్రీలు భయంకరమైన ఆకారము కలిగి కోరలు కలిగి కరాళ వదనులై తింటూ నాకివ్వు అని పలుకుచున్నారు. నేను ఆ వనంలో ఉండి దీనినంతటిని సరోవరమునకు దగ్గరగా ఉండి నేను ప్రత్యక్షముగా చూశాను. ప్రతిరోజు 2 మాంసమును కోసి తినుచున్నారు. వీరు తినిన పిదప ఆ శవములు తిరిగి నిండుగా అవుచున్నవి. ఇట్లు ఆ 2 మాంసమును ఖండించుచూనే ఉన్నారు. మిగిలిన 2 కూడా అట్టి చేష్టలను చేస్తూనే ఉన్నారు. తండ్రి, మిక్కిలి ఆశ్చర్యమును కలిగించు ఈ వింతను నేను ప్రత్యక్షముగా చూచితిని. నేను చూసిన వింతలేమిటి అని మీరు అడిగారు. ఇట్లు నేను చూసినదంతా మీకు చెప్పాను. ఇది నాకు అనేక సందేహములను కలిగించినది. నా యందు అనుగ్రహముతో ఆ సందేహములను తీర్చుము. ఓ ద్విజశ్రేష్ఠ, స్త్రీతో కలిసి విమానంలో వచ్చిన ఆ దివ్యపు స్వరూపుడెవరు? మాంసమును భుజించుచున్న ఆ స్త్రీలు ఎవరు? అక్కడి మాంసమును తిన్న ఆ స్త్రీ పురుషులెవరు? అక్కడ వికటాట్టహాసము చేసిన ఆ స్త్రీలు ఎవరు? నాకివ్వు అని అడుగుతున్న వారెవరు? మహాభయంకర ఆకారం కలిగిన ఆ స్త్రీలు ఎవరు? తండ్రి, నా ఈ సందేహములను తొలగించుము. ఆ పక్షి అట్లు పలికి విరమించెను. తన 3వ కుమారుడైన విజ్వలుడు ఇలా అడుగగా కుంజలుడు చవ్యనుడు చెట్టు చాటు నుండి వినుచుండగా ఇట్లు పలికెను. కుమారా, నీవు చూసిన సంఘటనకు కారణము చెబుతాను, విను. వారెవరో వారి మాంసమును వారే ఎందుకు తినుచున్నారో అంతా నీకు చెప్పెదను. అంతటా అన్నింటికీ శుభకర్మలు అశుభకర్మలే కారణం. అశుభకర్మలు మానవుడు సౌఖ్యమును అనుభవించును. పాపకర్మల వలన శుభకర్మలు మానవుడు సౌఖ్యమును అనుభవించును. పాపకర్మల వలన దుఃఖమును అనుభవించును. శాస్త్రజ్ఞానమును చక్షువులతో ధర్మ సూక్ష్మములను చక్కగా విచారించి తెలుసుకొని కర్మను ఆచరించవలయును. అలాగే స్థూల ధర్మమును పదే
విచారించి చక్కగా ఆలోచించి ఆచరించవలెను. ఒక శిల్పమును చెక్కు శిల్పి అగ్ని తేజస్సుతో జ్వాలలతో ధాతువును మెల్లగా నీరవునట్లు చేసి కరిగించి ఆ రసమును అనుకూలముగా మలుచును. తినే పదార్థములు అగ్నిచే పక్వమై ఎట్లు రసమును కలిగించునో అలాగే రూపము, ఆకారమును మొదలగునవి కర్మ పరిపక్వత వలన కలుగును. కర్మయే ప్రధానము. మనము చేసే కర్మను బట్టి మనము సుఖదుఖములను అనుభవింతుము. రైతు తన పొలములో ఎటువంటి బీజములు నాటునో అటువంటి పంటనే పొందును. ఇందులో సందేహం లేదు. అలాగే జీవి కూడా ఎటువంటి కర్మలు ఆచరించునో అటువంటి ఫలమునే అనుభవించును. వినాశనమునకు కారణము అతడి కర్మయే. మనమంతా కర్మలకు అధీనులము. లోకములో కర్మల వలననే మనకు దాయాదులు లభించుదురు. కర్మ వలననే మనకు బంధువులు లభింతురు. సుఖ దుఃఖములలో మనిషిని ప్రేరేపించున్నది కర్మయే. బంగారమును వెండిని కరిగించి కావలసిన రూపమును పొందినట్లు జీవి కూడా పూర్వజన్మ కర్మమును అనుసరించి జన్మను పొందును. ఆయువు, కర్మ, ధనము, విద్య, మరణము ఈ 5 జీవి గర్భములో ఉండగానే నిశ్చయింపబడుతుంది. కుమ్మరివాడు మన్నుతో కోరిన రూపము తయారు చేసినట్లే పూర్వము చేసిన కర్మల ఫలమునే కర్త పొందును. దైవత్వమే కానీ, మనుష్యత్వమే కానీ, పక్షిత్వము కానీ, తిర్యక్త్వము కానీ, స్థావరత్వము కానీ, జంగమత్వము కానీ జీవి పూర్వజన్మ కర్మలను అనుసరించి పొందును. జీవి నిత్యము తాను ఆచరించిన కర్మకు నిత్యము ఫలమును అనుభవించవలెను. పూర్వజన్మలో చేసిన కర్మ ఫలముగా సుఖమును కానీ దుఃఖమును కానీ గర్భములో పడిన దగ్గర నుంచి అనుభవిస్తూ ఉండవలేను. ఎంత గొప్పవాడైనను తన స్వశక్తితో కానీ ప్రజ్ఞతో కానీ మార్చలేడు. జీవి తాను అనుభవించు సుఖము దుఃఖము స్వయంకృతమే. ఏదో ఒక కారణంతో సుఖదుఖములను అనుభవిస్తున్నానని జీవుడు అహంకారముతో భావించును. కానీ వేల కొలది ఆవుల గుంపులో ఆవుదూడ ఎలా తన తల్లిని గుర్తించి చేరునో అలాగే జీవి తాను ఆచరించిన శుభాశుభ కర్మలు కర్తను అనుసరించియే వెళ్ళును. ఆ కర్మలను అనుభవించి తీరాల్సినదే తప్ప నాశనము కావు. కర్మబంధముల నుంచి బయటపడుట ఎవరికి సాధ్యము? ఎంతో వేగముగా పరుగెత్తినను కర్మలు అదే వేగంతో అనుసరించును. పూర్వజన్మ కృతమైన కర్మ కూర్చుంటే కూర్చుని, నిలబడితే నిలబడి, నడుస్తుంటే అది కూడా వెంటనే నడుస్తూ, పనిచేస్తే అది కూడా పనిచేస్తూ సదా నీడవలే వెన్నంటి ఉండును. ఎండ నీడ ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉండునట్లు కర్మ జీవునితో సంబంధం కలిగి ఉండును. జన్మ జరాదులు, ఇంద్రియ విషయములు మొదలగునవి వ్యాధులు పూర్వకర్మలచే పీడితుడైన జీవిని ఈ వ్యాధులు తరువాత బాధించును. సుఖ దుఃఖములు ఎవరు ఎక్కడ అనుభవించాలో అక్కడికి జీవుడు త్రాళ్లతో కట్టవేయబడినట్లు విధి తీసుకుని పోయి అనుభవింపచేయును. విధి ప్రాణులకు సుఖదుఖములను కలిగించును. నిద్రించినను మేల్కొనినను ప్రాణి కర్మను గురించి ఒకలా ఆలోచించును. దైవం మరొకలా సంకల్పించి బంధించి బాధించును. కర్మను అనుసరించి రక్షింపబడవలసినచో శస్త్రము, అగ్ని విషయము, దుర్గములు, విపత్తులు కూడా ఏమీ చేయవు. భూమిలో బీజములు, ఓషధులు, వృక్షములు, తృణములు ఎలా భూమిలో నిక్షిప్తమై వృద్ధి చెందుతాయో అలాగే కర్మలు కూడా ఆత్మలో సూక్ష్మ శరీరంలో ఉండి ప్రవర్తింపచేయును. ప్రమిదలో నూనె అయిపోయిన తరువాత దీపం ఎలా కొండెక్కిపోతుందో అలాగే కర్మలు చేయించిన తరువాత శరీరము నశించును. అలాగే కర్మ క్షయము వలననే జీవులకు మరణము సంభవించునని విబుంధులు చెప్పుదురు. ప్రాణులలో సంభవించు వివిధ రోగములకు ఏవో కారణములు చెప్పుదురు. కానీ దానికి ప్రధాన కారణము మాత్రము కర్మయే. పూర్వము చేసిన కర్మనే ఈ జన్మలో
ఇక్కడ అనుభవించును. కుమార, నీవు పూర్వము చూసి ఇప్పుడు నన్ను అడిగిన దానికి కారణం చెప్పాను. వారు ముందు చేసిన కర్మలకు ఇప్పుడిక్కడ ఫలమును అనుభవిస్తున్నారు. ఆనందవనంలో నీవు చూసిన వారిద్దరూ చేసిన కర్మ బహు క్రూరమైంది. ఆ కర్మ యొక్క పరిపక్వతను ఫలితమును నీకిప్పుడు చెప్పెదను. విను కుమార. ఇది కర్మ భూమి, మిగిలినవి భోగభూములు. ఈ భూమిపై కర్మలు చేసిన వాడు స్వర్గాదులకు వెళ్ళి సుఖమును అనుభవించును. చోళ దేశంలో సుబాహువు అను రాజు ఉండేవాడు. అతని వంటి రూపవంతుడు, గుణవంతుడు, ధీరుడు ఈ భూమిపై మరొకటి లేడు. అతడు విష్ణుభక్తుడు, మహాజ్ఞాని, వైష్ణవులకు ప్రీతిపాత్రుడు. మనోవాక్కాయ కర్మలతో మధుసూదనుని ధ్యానించుచుండెను. అశ్వమేధాది సకల యజ్ఞములను ఆచరించెను. అతనికి జైమిని అనే పురోహితుడుండేవాడు. ఒకనాడు పురోహితుడు సుబాహువును పిలిచి, మహారాజా, పాత్రులకు మంచి దానములు ఇవ్వు. దానము వలన సౌఖ్యమును అనుభవించగలిగెదవు. దానము చేయుట వలన దుఃఖము లభించును. దానము చేయుట వలన దుఃఖము కలుగదు, సుఖము లభించును, శాశ్వతమైన యశస్సు లభించును. దానము వలన ఇహలోకములో కీర్తి లభించును. ఈ లోకములో కీర్తి ఎంతవరకు ఉండునో అంతవరకు స్వర్గములో వసింతువు. దానము చేయుట వలన చాలా కష్టము, దానము చేయజాలము. అందువలన ప్రయత్నపూర్వకంగా ఎల్లప్పుడూ దానం చేయవలేను. ఓ సుబాహు ఇలా పలికెను. ఓ ద్విజోత్తమ, దానము, తపస్సు ఈ రెండింటిలో ఏది కష్టమైనది? ఈ రెండింటిలో మరణించిన తరువాత ఏది మహాఫలము ఇచ్చున్నది అనెను. అప్పుడు జైమిని ఇలా పలికెను. ఈ ప్రపంచంలో దానము కంటే కష్టమైనది ఏదీ లేదు. లోకసాక్షిగా ప్రత్యక్షముగా కనిపించేది ఇది ఒక్కటే. ధనమునందు ఆశతో కొంతమంది తమకు ప్రియమైన ప్రాణములను కూడా లెక్క చేయకుండా లోభమోహితులై సముద్రములోనూ అరణ్యములోనూ కూడా ప్రవేశించుదురు. ఆ ధనము కోసమే మరికొందరు ఇతరులకు సేవకులగుదురు. ఇది సునక వృత్తి తప్ప మరొకటి కాదు. మరికొందరు హింసతో సమానమైన చాలా కష్టసాధ్యమైన వ్యవసాయమును చేసెదరు. ఇలా ఎంతో కష్టపడి సంపాదించి ప్రాణముల కంటే మిన్నగా భావించిన ధనమును త్యాగం చేయాలంటే చాలా కష్టము. అందులోనూ న్యాయముగా సంపాదించిన ధనమును త్యాగం చేయవలనంటే అది చాలా చాలా కష్టము. యోగ్యుడైన వానికి విధి విధానముగా శ్రద్ధతో చేసిన దానమునకు లభించు ఫలమునకు అంతము లేదు. శ్రద్ధ ధర్ముని పుత్రి, పరమపావని, ప్రపంచమును తరింపచేయునది శ్రద్ధయే. సావిత్రి శ్రద్ధయే సంసారము నుంచి తరింపచేయునది. మహానుభావులు శ్రద్ధతో ధర్మమును సాధింతురు, కానీ ధనరాశులతో కాదు. ధనము ఏమాత్రమూ లేని ఋషులు శ్రద్ధతోనే స్వర్గమును పొందుతున్నారు. ఓ మహారాజా, దానములు ఎన్నో విధముల ప్రాణులకు ఉత్తమగతి కలిగించుటలో అన్నదానమును మించిన దానము లేదు. కావున అన్నమును, నీరు, పాలు మొదలైన వాటితో పాటు మధుర వచనములతో మంచి మాటలతో దానము ఇవ్వవలేను. ఇహపరములలో అన్నదానమును మించిన దానము లేదు. నిర్మలమైన మనస్సుతో శ్రద్ధతో యోగ్యుడైన వానికి చేసే అన్నదానము హితము కలిగించును, సుఖ సంపత్తులకు హేతు అగును. స్తోమత లేక ప్రతిరోజు ఒక పిడికెడు అన్నమును ఇవ్వలేనివాడు పర్వదినాలలో అయినను ఒక బ్రాహ్మణునకు శ్రద్ధతో భోజనము పెట్టవలేను. ఒక బ్రాహ్మణునికి భోజనం పెట్టినను మరుజన్మలో అతనికి అన్నమునకు లోటు ఉండదు. యోగ్యులైన వారికి ఈ జన్మలో భక్తితో ఏమి దానమిచ్చెదరో మరుజన్మలో వారు దానిని అనుభవించుదురు. బ్రాహ్మణులకు నిత్యము అన్నదానము చేయువారు మృష్టాన్నమును భుజింతురు, స్వర్గమునకు వెళ్ళుదురు. వేద పారంగతులైన ఋషులు అన్నము అమృతము నుంచి పుట్టినందువలన అన్నము ప్రాణరూపమని చెప్పుదురు. అన్నదానము చేయువాడు ప్రాణదానము చేసిన వానితో సమానం. ఓ రాజా, ప్రయత్నపూర్వకంగా నీవు అన్నదానమును చెయ్యి.
జైమిని చెప్పిన మహత్తరమైన మాటలు విని జ్ఞాన పండితుడైన జైమినితో మహారాజు ఇలా పలికెను. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.